నమస్తే అండి, నా పేరు విజయ్. జమ్మలమడుగు నియోజకవర్గం అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, జగనన్న అభిమానిని. అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద ఈరోజు మనం చర్చించాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే గిన ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కూటమి పాలనలో అభివృద్ధి అటుంచితే ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది చాలా అస్తవ్యస్తంగా మారింది. దానికి ఉదాహరణ చూసుకుంటే మన గాదే సాయికృష్ణ కావచ్చు, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుల వల్ల సూసైడ్, కొడుకు వాళ్ళ సూసైడ్ కావచ్చు, అలాగే అనేక రకాల ఈరోజు జరుగుతున్నటువంటి అంశాల మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి చర్యలు లేకుండా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క దురాగతాలను ఎట్లా ఈ లా అండ్ ఆర్డర్లో ఎలా తీసుకోవాలి, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలనేది ఏమాత్రం పట్టించుకోకుండా తానా అంటే తందానా అన్నట్టు సాగిపోతూ ఉంది. మేము ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు అవుతా ఉన్నట్టు కూడా చాలా వరకు అభివృద్ధి ఏదైతే వాళ్ళు అపోజిషన్లో ఉండేటప్పుడు ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు జరుగుతూ ఉంది. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఎలాంటి పథకాలు అమలు అవుతా ఉన్నాయి, ఎలాంటి పథకాలు అమలు కావడం లేదనేసి వాళ్ళకి తెలుసు. అయితే సూపర్ 6లో ఏం కావాలి, సూపర్ 6లో పథకాలు ఏవైతే మనకు ఒక బంతిని కొట్టే సూపర్ 6 అని ఎన్ని రన్స్ వస్తాయి, సూపర్ 6 అంటే 6 రావాలి. అంటే ఒకటే పథకంలో 6 రావాలి. సూపర్ 6 అంటే 6 పథకాలు ఒకటేసారి ఇస్తామనేసి ప్రధాన డిమాండ్ అది. సూపర్ 6 అంటేనే 6 పథకాలు ఒకటేసారి వస్తాయి అనేసి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 6 పథకాలు అంటే ప్రజలకు ఏమాత్రం ఏమర్చి ఈరోజు తల్లికి వందనం కావచ్చు, అలాగే ప్రతి ఇంట్లో మహిళలకు 1500 కావచ్చు, అలాగే నిరుద్యోగ భృతి కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు మభ్యపెట్టి మసిపూసి మామిడికాయ చేసి ఈరోజు పాలన సాగిస్తూ ఉంది. అంటే మేము వైఎస్ఆర్సీపీగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే అధికారం రావడానికి ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ అమలు పరచాలా. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దురాగతాలు ఉన్నాయో, లాకప్ డెత్తులు ఉన్నాయో, వాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉన్నారో, ఇవన్నిటి మీద కూడా చర్చ చేసి గట్టిభద్రమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు విద్యాశాఖలో కూడా పిల్లలు చాలా అవస్థలు పడతా ఉన్నారు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పటికి కూడా ఈరోజు రోజుకొక స్కూల్లో ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉంది. మొన్న రీసెంట్గా పోలవరం సైడ్ వచ్చేసి చిన్నపిల్లలు వీడియో కాల్ పెట్టడం జరిగింది, వీడియో తీసి పెట్టడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, అన్నం బాగలేకపోవడము, వసతులు సరిగా లేకపోవడం, టీచింగ్ సరిగా లేకపోవడం, అనేక రకాలుగా. అలాగే అన్నీ బాగున్నా కూడా ఒకసారి స్కూళ్ళలో సరిగా ఇబ్బంది జరగడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వారి మీటింగ్లో వారి పక్కనే కూర్చున్నటువంటి విద్యార్థిని ఈరోజు ఒక 3 days తర్వాత దుర్మరణం చెందడం జరిగింది, అంటే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇవి కారణాలన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇట్లా పిల్లలు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు, ఎందుకు ఇలా ఈ ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి అన్ని దాల మీద, ఈ జరుగుతున్నటువంటి అంశాల మీద అన్నిటి మీద చర్చ చేసి వీటిని మళ్ళొకసారి ఇలాంటి సమస్యలు జరగకుండా చూడాలనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రైతులు చూస్తే అగోమెగోచరంగా ఉంది రైతుల పరిస్థితి. పంట వేస్తే గిట్టుబాటు రాదు, పంట తీసుకొని వచ్చి చేలో ఉండగా అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వర్షాలు పడడం అన్ని అధిగమించుకొని రోడ్ల మీదకి తెచ్చిన తర్వాత మార్కెట్లకు తీసుకొని పోయిన తర్వాత ఈరోజు ఎక్కడ కూడా మిర్చికి కానీ, పొగాకు కానీ, అనేక రకాల పత్తికి కానీ, అనేక రకాల ఏదైతే పంట పండించి తీసుకొని పోతే మార్కెట్కి తీసుకొని పోతే ఈరోజు సరైనటువంటి గిట్టుబాటు ధర దక్కకపోవడం అనేది ఇది ఒక లోటుగా కనిపిస్తూ ఉంది. అనేక రకాల రైతులు ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే చేనేతలు చాలా సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. మీరు ఏం చెప్పారు, ప్రతి చేనేత కుటుంబానికి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏం రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు, మగ్గం ఏదుంది, హ్యాండ్లూమ్ ఉందా, లేకపోతే పవర్లూమ్ ఉందా అనేసి రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు.
మరి ఆ రోజు మీరు ఇవన్నీ చెప్పలేదు కదా, ఇంత క్లారిటీగా చెప్పలేదు కదా. మేము వైఎస్ఆర్సీపీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే చేనేత కార్మికుడు ఉంటాడో, మగ్గం ఏదైనా ఉండండి, హ్యాండ్లూమ్ ఉండండి, పవర్ లూమ్ ఉండండి, ఏదైనా లూమ్ ఉండండి, 500 యూనిట్లు కంపల్సరీగా వాళ్ళకు వర్తించేలాగా, ఫ్రీ కరెక్షన్ ఇచ్చేలాగా, ఫ్రీ కరెంట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలనేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు, అనేక ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అనేక రకాల కార్మికులు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్పిటల్ వర్కర్స్ కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి ఆఫీసులలో, ప్రభుత్వ ఆఫీసులకు అనుసంధానంగా ఉన్నటువంటి హౌస్ సోర్సింగ్, ఆప్కాసు, అనేక రకాలుగా ఉన్నటువంటి ఏదైతే ఈ కార్మికులు ఉన్నారో వీళ్ళకు కూడా టయానికి జీతాలు ఇవ్వడం లేదు. అలాగే ఎవరైతే ఈ వర్కర్లకు కాంట్రాక్ట్ కింద చేసి ప్రభుత్వంతో మేము టయానికి జీతాలు ఇస్తామనేసి వాళ్ళను వాళ్ళ కాంట్రాక్ట్ వేసుకొని ఈరోజు పనులు చేపించుకున్నటువంటి వర్కర్లకు 15,000 ఉంటే 13,000 ఇవ్వడం, 18,000 ఉంటే 15,000 ఇవ్వడం, ఇలా అనేక రకాలుగా సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. ఈరోజు అన్ని సోషల్ మీడియాలలో వీడియోలు వస్తూ ఉన్నాయి. దీని మీద కూడా గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పరిశీలన చేయమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో అందరూ సమీక్ష చేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించాలనేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఈ రకంగా చూసి వాళ్ళను కాపాడుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఆరోగ్యశ్రీ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్లకు పోతే కన్నా చాలా అసలు ఆరోగ్యశ్రీ ఇక్కడ వర్తించదు, ఆరోగ్యశ్రీ ఇక్కడ ఉండదు, ఆరోగ్యశ్రీ అయితే కన్నా మీకు పలానా టైం పడుతుంది, ఈ ఆరోగ్యశ్రీ కావాలంటే కన్నా ఇన్ని రోజులు మీరు వెయిట్ చేయాలా అనేది డాక్టర్లు ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీని మా హాస్పిటల్లో వర్తిస్తుందని బోర్డులు పెట్టి రప్పించుకున్నటువంటి డాక్టర్లు, హాస్పిటళ్ళు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తించదు అనే ఉద్దేశంతో ఈరోజు అనేక రకాలుగా అనేక రోగాలతో వస్తున్నటువంటి జనాలను, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసుకోకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఆరోగ్యశ్రీ మీద కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉన్నటువంటి మంత్రులు అందరూ, ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా సమీక్ష చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి చాలా బలంగా ఉంటుంది కాబట్టి, కూలీ నాలి చేసుకునే వారికి చాలా ఆసరాగా ఉంటుంది. కాబట్టి గత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు నిర్వీర్యం చేయకోకుండా ఆరోగ్యశ్రీని బాగా భద్రపరిచి దాన్ని బాగా అమలు అయ్యేటట్టు చూడాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీగా.